హలో అదే సుబ్బరాజు అండి, కోకో రైతుని. మామూలుగా ఇంటర్నేషనల్ మార్కెట్ కూడా తగ్గుతూ వస్తుందండి. దాన్ని బట్టే కంపెనీలు కూడా రేటు తగ్గుతున్నాయి. దాని గురించి మనం కంపెనీలు ఏమంటలేదండి. దాని గురించి కంపెనీ రేటు తగ్గించిందని అందరూ బాధపడుతున్నారు, కానీ దాని గురించి నేను కామెంట్ చేయట్లేదు. కానీ కంపెనీ ఇదే లాస్ట్ ఇయర్ ఇదే రోజుల్లో 10,000 మార్కెట్ ఉన్నప్పుడు 450 రూపాయలు కొన్నప్పుడు మనం అడిగినప్పుడు కంపెనీ ఏం సమాధానం చెప్పిందంటే, ఈ గింజలో క్వాలిటీకి రావట్లేదు, ఆరుదల కూడా 6% పైన ఉంటున్నాయి, తుక్కు ధూళి అన్ని రకాలు ఉంటున్నాయి, ఫెర్మెంటేషన్ రావట్లేదు, కౌంట్ రావట్లేదు అని ఎన్నో సాకులు మన రైతు పండించిన సరుకుని రైతుని కించపరుస్తూ పండించిన పంటని కూడా ఎన్నో పేర్లు పెట్టి ఎన్నో రకాలుగా వాళ్ళు చేసి తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి 500 నుంచి 1000 కోట్లు సుమారుగా లాస్ట్ ఇయర్ దోసుకుంటాం జరిగింది. నెక్స్ట్ సీజన్లో మన గవర్నమెంట్ ఏమైందంటే, ఈ గింజలో రైతు ధర ఉన్న గింజలన్నీ ఇప్పుడైతే నెక్స్ట్ సీజన్లో ప్రతి గింజ కూడా మేమే రేటు నిర్ణయంతో ఉన్నారు. అది కూడా ఇవాళకి కార్యాచరణ పొందలేదు. నెక్స్ట్ సీజన్ స్టార్ట్ అయిపోయింది, మార్కెట్ డౌన్ అయింది. ఇప్పుడైనా ఈ మార్కెట్ మన కోసమే డౌన్ అయింది అనుకుని కౌలు రైతులు ఈ మార్కెట్ డౌన్ అవడం వల్ల కొద్ది కౌలు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కౌలు రైతులు కూడా అపోహపడుతున్నారు. రైతులు ధర్నా చేయడం వల్ల రేట్లు తగ్గించేశారు. రైతులు కంపెనీకి జడిసి రైతు బతకవలసిన అవసరం లేదండి. ఒకడికి మనం ధర్నా చేస్తే రైతు అది తగ్గించే ఫలం అయితే ఇంకా ఏదైనా చేయగలరండి. అది అపోహ, దయచేసి ఆ అపోహ ఎవరు పెట్టుకోకండి. మీకు ఇవాళ ఈ రేటు, ఈ ఎఫ్పిఓ స్థాపనలో, ఈ గవర్నమెంట్ కదలికలో ఇవన్నీ రైతు ఉద్యమాల వల్లే సాధ్యమైంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు కనీసం పోనీ మార్కెట్ ప్రకారం కొనుక్కుంటున్నారు. ఈరోజు కూడా కౌంట్ కానీ లేకపోతే క్వాలిటీలు కానీ అసలు సమస్య ఏమీ లేదండి. ఎవరికల్లా వచ్చి కొనుక్కెళ్ళిపోతున్నారు. ఎలా ఎండబెట్టినా ఎలా చేసినా రైతు క్వాలిటీ విషయంలో రాజీ పడొద్దు. పంట పండించడం ఎంత ముఖ్యం, క్వాలిటీ అంత ముఖ్యం. క్వాలిటీ కష్టపడటం ఊరిని 5-6 రోజులు మాత్రమే. పంట పండించడానికి కాయ తయారు చేయడానికి 5-6 నెలలు కష్టపడాలి. ఇది ఖర్చుతో కూడుకున్నది కూడా కాదు క్వాలిటీ చేయడానికి. దయచేసి ఇది అందరూ గుర్తించి దానిలో రాజీ పడొద్దు. ఇది గుర్తెరిగి ఇప్పుడైనా కంపెనీకి లోబడకుండా మీ గింజలు మీరు ఒబ్బడి చేసుకుని, కంపెనీ టార్గెట్ ఏంటంటే, ఇప్పుడు కూడా కంపెనీ తగ్గితేనే ప్రైవేట్ కంపెనీలు, చిన్న కంపెనీలు తగ్గిస్తున్నాయండి. కంపెనీ తగ్గించకపోతే అదే రేటు కొంటున్నారు. ఇప్పుడు ఇంకా డౌన్ అయింది. మొన్న నేను ఈ ఏలూరులో జరిగిన మీటింగు టైంలో చెప్పాను, ఈ మీటింగ్ కోసం ఆపారు, తర్వాత తగ్గింతారని. దాన్ని అపోహపడుతున్నారు రైతులు. ఇప్పుడు అలాగే తగ్గించారు. ఇప్పుడు కూడా ఇంకా తగ్గింతారేమోనండి నేను అనుకుంటున్నాను. నా అభిప్రాయం అది. దాని గురించి కూడా తగ్గించినా కూడా నేను కంపెనీ కానీ ఏ విధమైన కామెంట్స్ చేయదలుచుకోలేదు. కానీ కంపెనీని ఒకటే చెప్తున్నాను, ఇప్పటికైనా రైతు దగ్గర గింజ దాని విలువను గుర్తించి, విలువ ఉన్నప్పుడు విలువగానే కొనండి. మమ్మల్ని ఆల్రెడీ దోచేసుకున్నారు. ఈ సంవత్సరం అవకాశం మిమ్మల్ని దోచుకునే అవకాశం భగవంతుడే ఇవ్వలేదు. ఇప్పుడైనా మనం ఎఫ్పిఓలను స్థాపించుకోకపోతే, ఈ మనకు టైం ఇచ్చాడు భగవంతుడు. ఈ టైంలో ఇవన్నీ బలపరుచుకుని మనం ఒక తాటి మీద రాకపోతే, మళ్ళీ మనకి ఎప్పుడైనా ఇంకో కలిసి సీజన్ ఉంటే మళ్ళీ మోసపోతాం. ఆ అవకాశం ఇవ్వకండి. రైతులందరూ సంఘటితం అవుతారని, మంచి క్వాలిటీ చేస్తారని ఈ వీడియో చేయడం జరిగింది.